కొబ్బరి చెట్లు మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొబ్బరి చెట్లలో మొదటిది కొబ్బరి మట్టలు, రెండవది కొబ్బరి చెట్ల నుంచి మనకు లభించేది కొబ్బరికాయలు. ఒక్కొక్క దాని ప్రాముఖ్యత ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది కొబ్బరి మట్టలు. పచ్చి కొబ్బరి మట్టలను మనం అనేక శుభకార్యాలకు వాడుతూ ఉంటాము. పందిరి వేయడానికి వాడుతూ ఉంటాము. అదే కొబ్బరి మట్టలు ఎండిన తర్వాత వాటి నుండి పుల్లలు తీసి చీపురుగా ఉపయోగిస్తుంటాము. మూడవది ఎండిన కొబ్బరి మట్టలను పొయ్యి వెలిగించుటకు ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే రెండవది కొబ్బరి చెట్లలోని కొబ్బరికాయలు ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయి. పచ్చి కొబ్బరికాయలు అంటే లేత కొబ్బరికాయలు మనం ఒంట్లో వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే లేత కొబ్బరి పాలు కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇవి వేసవి కాలంలో వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొబ్బరికాయ ఎండిన తర్వాత ముదిరిన తర్వాత అన్ని శుభకార్యాలకి వాడతారు, వంటలకి వాడతారు, అలాగే గుళ్ళకి వీటిని తీసుకెళ్ళి వాడతారు. ఇంకా బాగా ఎండిన కొబ్బరికాయల నుంచి కొబ్బరి నూనెని తీయడం జరుగుతుంది. ఈ కొబ్బరి నూనె అనేక ఆయుర్వేద మందులను కూడా కలపడం జరుగుతుంది. ఈ కొబ్బరి నూనెను కొన్ని రాష్ట్రాలలో అంటే కేరళ వంటి రాష్ట్రాలలో వంట నూనెగా కూడా ఉపయోగిస్తారు. అలాగే కొబ్బరి నూనెను హెయిర్ ఆయిల్గా కూడా మనం వాడుకుంటూ ఉంటాము. అలాగే కొన్ని ప్రాంతాలలో కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి కల్లుని కూడా తీయడం జరుగుతుంది. కొన్ని కుటుంబాలు కొబ్బరి కల్లుని అమ్మి జీవనం కూడా సాగిస్తూ ఉంటారు. అలాగే కొబ్బరికాయ ఒలిచిన తర్వాత వాటి పీచుతో వాటి నారతో దారాలు తయారు చేయడం జరుగుతుంది. ఇలా కొబ్బరి చెట్లు మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొబ్బరి చెట్ల నుంచి మనకి చాలా మంచి ఆక్సిజన్ అయితే దొరుకుతుంది. అంతెందుకు మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొబ్బరి చెట్ల వల్ల, కొబ్బరికాయల వల్ల, లేత కొబ్బరికాయలు అమ్మి చాలామంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ఎండి కొబ్బరికాయలు అమ్మి చాలామంది జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే కల్లుని తీసి అమ్మి చాలామంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ఎండి కొబ్బరికాయ పీచుని అమ్మి దాని ద్వారా వచ్చే దారాన్ని తీసి అమ్మి చాలామంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొబ్బరి చెట్ల వలన అనేక లాభాలు అయితే ఉన్నాయి. ఇంకా మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం నిత్యం కొలిచే దైవాన్ని కూడా లేత కొబ్బరి నీళ్ళతో అభిషేకించడం జరుగుతుంది. మన పెద్దవాళ్ళకైతే కొబ్బరి చెట్ల వలన ఎన్ని లాభాలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఇప్పటి పిల్లలకైతే కొబ్బరి చెట్ల వలన ఎన్ని లాభాలు ఉన్నాయని ఎవరికైతే తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.